నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో నెలలు నిండకుండానే కాన్పు ఎందుకు? మైగ్రేన్తో బాధపడుతున్నారా? గుండె పనితీరు నెమ్మదించిందా? యాంటీబయోటిక్స్ ని అతిగా వాడితే అనర్థాలే. ఇంకా హెల్త్ టిప్. కాల వ్యవధికి నోచని ఏదైనా అకాలమే. నెలలు నిండకుండానే జరిగే కాన్పు కూడా అలాంటిదే. అమ్మ గర్భంలో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆపై మన లోకంలోకి వచ్చేందుకు నవమాసాల గడువు ఉంటుంది. ఈ గడువుకు ముందుగానే కొంతమంది గర్భిణీలకు కాన్పు జరిగిపోతూ ఉంటుంది. నిర్దేశిత కాల వ్యవధికి ముందే కాన్పు కావటం వల్ల పసిగుడ్డులో అనేక సమస్యలు, అనర్థాలు కనిపించే అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో నెల నిండకుండానే కాన్పు అవ్వటానికి వెనుక కారణాలు, వాటిని అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విలక్షణమైన మన ప్రకృతిలో ప్రతి అంశానికి ఒక నిర్దిష్టమైన కాల వ్యవధి ఉంది. పిందె కాయగా మారడానికి, ఆపై పండుగ పక్వం చెందడానికి కొంతకాలం పడుతుంది. అలాగే పైరు ఏపుగా ఎదిగి ఆపై పంటగా కోతకు వచ్చేందుకు కొన్ని మాసాల గడువు ఉంటుంది. అలాగే గుడ్డు పొదిగి పక్షిపిల్ల బయటకు రావడానికి కొంతకాలం పడుతుంది. ఇదే సూత్రం మనకు వర్తిస్తుంది. అమ్మ కడుపులో బిడ్డగా ఎదిగి పరిపూర్ణమైన శిశువుగా రూపుదిద్దుకొని ఆపై మన లోకంలోకి వచ్చేందుకు మనకు నవమాసాల గడువు ఉంది. అయితే కొన్నిసార్లు ఈ గడువుకు ముందుగానే నిర్దేశిత కాల వ్యవధికి ముందరే పసిబిడ్డ మన లోకంలోకి వచ్చేస్తుంటుంది. ఈ రకమైన ముందస్తు ప్రపంచానికి తల్లి వైపు నుంచి, బిడ్డ వైపు నుంచి చాలా కారణాలే కనిపిస్తాయని చెబుతారు డాక్టర్లు. మనకి ప్రీమెచ్యూర్ లేబర్ ఆర్ ప్రీటర్మ్ డెలివరీస్ అంటే మనకి నెలలో నిండకుండా పుట్టడం. సో అయితే ఏ నెలని మనము ఒక కట్ ఆఫ్గా తీసుకుంటాం. 37 కంప్లీటెడ్ వీక్స్ని మనం టర్మ్ అంటాం అన్నమాట. సో 37 వీక్స్ ముందు 36 + 6 days is also said to be preterm, but it is said to be a late preterm. సో మనకి వయబిలిటీ వచ్చేసి ఇప్పుడైతే ఫస్ట్ అకార్డింగ్ టు స్టాండర్డ్ గైడ్ లైన్స్ ఇట్ ఈస్ 24 వీక్స్. దీనికి మనకు మెటర్నల్ అండ్ ఫీటల్ కాజెస్గా అంటే తల్లి నుంచి కొన్ని కారణాలు ఉంటాయి, బిడ్డ నుంచి కూడా కొన్ని కారణాలు ఉంటాయి అన్నమాట. మనకి తల్లి నుంచి కారణాలు కనుక తీసుకుంటే మోస్ట్ కామన్ వచ్చేసి షార్ట్ సర్విక్స్, అంటే గర్భసంచి ముఖద్వారము మనకి 2.5 సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉంటే ప్రీటర్మ్ డెలివరీ అవుతుంది అని చాలా చెప్తూ ఉంటారు. బట్ క్లినికల్గా మాత్రం మేము యాజ్ గైనకాలజిస్ట్ 3 సెంటీమీటర్స్ కట్ ఆఫ్గా తీసుకుంటాము. షార్ట్ సర్విక్స్ తర్వాత ఆస్ ఇన్కాంపిటెన్స్ అంటారు. ప్రతి ఒక్కరికి బాడీలో కొలేజన్ పర్సంటేజ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ పీసీఓడి ఉన్న వాళ్ళలో కొలేజన్ డెఫిషియన్సీ ఉంటుంది. సో ఈ కొలేజన్ అన్నది ఇట్ విల్ డిసైడ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ యువర్ ఆస్. సో ఈ కొలేజన్ డెఫిషియన్సీ కనుక ఉంటే మనకి ఇంటర్నల్ ఆస్ దగ్గర పటుత్వం అన్నది ఉండదు. సో అలాంటి సందర్భాల్లో కూడా మనకి ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఒబెసిటీ, పీసీఓడి ఉన్న ఓఎస్ఏ అండ్ ప్రీ ఎక్లాంప్సియా ఆర్ పిఐహెచ్ అన్నవి కూడా చాలా కామన్గా ఉంటాయి. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అనమాట. సో అలాంటప్పుడు కూడా మనకి ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. పోతే ఇంకొకటి ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా. మదర్లో యూరిన్ ఇన్ఫెక్షన్ చాలా తెలియకుండా ఏసిమ్టమాటిక్గా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. సో అది 10⁵ కన్నా ఎక్కువ ఉంటే ఆ కౌంట్, బ్యాక్టీరియా కౌంట్ ఎక్కువ ఉంటే దాన్ని ఏసిమ్టమాటిక్ బ్యాక్టీరియా అంటాం, విచ్ నీడ్స్ అ డెఫినెటివ్ ట్రీట్మెంట్ అండ్ కల్చర్ అండ్ సెన్సిటివిటీ. సో ఇలా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కాన్స్టిపేషన్ ఉన్నా, లేకపోతే వెజనల్ ఇన్ఫెక్షన్స్, తెల్లబట్ట అవుతుంది ప్రెగ్నెన్సీలో, దాన్ని లైట్ తీసుకోవద్దండి. ప్రతి ఒక్క గైనకాలజిస్ట్ తెల్లబట్ట కొంచెం ఉన్నా ఎక్కువ ఉన్నా చెకప్కి వచ్చినప్పుడు, లేదా తెల్లబట్ట అయితూ మీకు అది ఇబ్బందిగా ఉన్నప్పుడు మీరు చెకప్కి వచ్చి కింద బిటడిన్ క్లీనింగ్ అన్నది చేయించుకొని అక్కడ పెసరీ ట్రీట్మెంట్, ఒక యాంటీబయాటిక్ కోర్స్ తీసుకుంటే మనకు ఆ తెల్లబట్ట ఇన్ఫెక్షన్ అన్నది ప్రీటర్మ్ డెలివరీ కింద మారకుండా ఉంటుంది. నవమాసాలు నిండకుండానే కాన్పు కావడాన్ని వైద్య పరిభాషలో ప్రిమెచ్యూర్ డెలివరీగా పిలుస్తారు. కాబోయే అమ్మకు హై బీపీ ఉన్నప్పుడు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లతో బాధపడుతున్నప్పుడు, వజైనల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడు, మధుమేహం, థైరాయిడ్ లోపాలతో సతమతం అవుతున్నప్పుడు ముందస్తుగా కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తొలి కాన్పు ప్రిమెచ్యూర్ డెలివరీ అయితే తర్వాతి కాన్పు కూడా అదే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గర్భిణీ దశలో తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నప్పుడు కూడా ప్రిమెచ్యూర్ డెలివరీ జరిగే అవకాశం ఉంటుంది. గర్భాశయ ద్వారం, సర్విక్స్ బలహీనంగా ఉన్నప్పుడు, గర్భాశయ ఆకృతిలో లోపాలు ఉన్నప్పుడు, గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు, గర్భంలో నీరు ఎక్కువగా ఉన్నప్పుడు, మాయ కిందకు జారినప్పుడు నెలలు నిండకుండానే కాన్పయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 18 ఏళ్లలోపు 35 ఏళ్లకు పైన గర్భం ధరించిన వారికి ప్రిమెచ్యూర్ డెలివరీ ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇక పొగ, మద్యం అలవాట్లు ఉన్నవారికి, పోషకాహార లోపంతో బాధపడే వారికి సహజంగానే ముందుగా కాన్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు నిపుణులు.
మనకి ప్రీమెచ్యూర్ లేబర్లో తల్లికి వచ్చే సమస్యలు అంటే మోస్ట్లీ బీపీ, ఎక్లాంసియాలో ఉన్నప్పుడు మనకి ఇంకొక ఆప్షన్ ఉండదు. మనకి ఎటు తిప్పి బిడ్డను తీస్తే కానీ మనం తల్లిని మనం కాపాడలేము అనమాట. సో బట్ ఈ రోజుల్లో మనం అన్నీ ముందే కనుక్కోగల మార్కర్స్, బ్లడ్ మార్కర్స్ కానీ అడ్వాన్స్డ్ టెస్ట్ మనకి రేడియోలాజికల్గా కూడా యూట్రైనాటరీ డాప్లర్ ఇలాంటివి మనకి హెల్ప్ చేయడం వల్ల చాలా వరకు బీపీ అన్నది మనం ప్రీ ఎక్లాంసియాకి తీసుకెళ్లే ముందే అరిగట్టి మనం సేఫ్ మదర్ అండ్ బేబీ డెలివరీ అన్నది మనము చేయగలుగుతున్నాం అన్నమాట. సో మదర్కి ఫిట్స్ కానీ లేకపోతే పీపీహెచ్ అంటారు. ఈ బీపీ వచ్చిన కండిషన్స్లో ఏమవుతుందంటే బికాజ్ ఈ ప్రోథ్రాంబోటిక్ ఈవెంట్ కాబట్టి ఇది మనకి థ్రాంబోసిస్ అయ్యి ప్లేట్లెట్స్ అన్నీ కన్జ్యూమ్ అయిపోతాయి. కన్జంప్టివ్ కోయాగ్లోపతి అంటారు. ప్లేట్లెట్స్ అన్నీ బ్లడ్ క్లాట్స్లో కన్జ్యూమ్ అయిపోయాక బ్లడ్ అంతా పల్సగా అయిపోతుంది. పల్సగా అయిపోయిన బ్లడ్ ఆగదు. మనం ఏ చిన్న క్యాన్యులా వేసినా, ఏ చిన్న మనం ఫోలిక్ ఎథిటర్ వేసినా, ఎక్కడ వేసినా కూడా మనకి బ్లడ్ అన్నది అన్స్టాపబుల్గా వెళ్ళిపోయి మదర్ను కోల్పోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఈ కమింగ్ టు దిస్ ప్లెసెంటా ప్రీవియా ఆర్ ఇంక్రిటా పర్క్రిటా మనకి ఆబ్స్టిక్ హిస్టెక్టమీ అంటాము. కొన్నిసార్లు పేషెంట్ని కాపాడడానికి మనము గర్భసంచి తీస్తే కానీ మనం పేషెంట్ని కాపాడలేము, లేకపోతే అధిక రక్తస్రావం అయిపోయి పేషెంట్ చనిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. సో అలాంటప్పుడే ఒక క్వాటర్నరీ కేర్ సెంటర్కి వెళ్తే వేర్ రేడియోలాజికల్ లైక్ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ ఫెసిలిటీస్ కనుక ఉన్న సెంటర్కి కనుక మీరు వెళ్తే, బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ ఉన్న సెంటర్కి కనుక మీరు వెళ్తే మదర్నే కాకుండా మదర్ యొక్క గర్భసంచిని, బిడ్డని అందరినీ చక్కగా కాపాడి మనం ఒక హ్యాపీ ఫ్యామిలీని మనము అందించగలం అన్నమాట. నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశం ఉన్నప్పుడు అందుకు సంబంధించిన లక్షణాలు ముందుగానే కనిపిస్తుంటాయి. గర్భిణీలో తరచూ పురిటి నొప్పుల్ని తలపించే కాంట్రాక్షన్స్ వచ్చిపోతుంటాయి. ఉమ్మనీరు లీక్ అవుతూ ఉంటుంది. వెన్నులో తీవ్రమైన నొప్పి బాధిస్తుంటుంది. యోని నుంచి డిశ్చార్జ్ అకస్మాత్తుగా పెరుగుతుంటుంది. ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా గర్భిణిని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలి. నెలలు నిండకుండానే కాన్పు జరిగే అవకాశం కనిపిస్తున్నప్పుడు కాంట్రాక్షన్స్ను తగ్గించడానికి డాక్టర్లు అవసరమైన మందుల్ని ఇస్తారు. బిడ్డ ఊపిరితిత్తులు త్వరగా అభివృద్ధి చెందడానికి వీలుగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లను కూడా ఇస్తుంటారు. ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించడానికి యాంటీబయాటిక్స్ను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అన్నింటికి మించి పసిబిడ్డ పుట్టాక ఎదురయ్యే సమస్యల్ని అధిగమించేందుకు NICU కేర్ని ముందే సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 monthsలోనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అన్నవి అసెస్ చేసుకోవాలి. ఇలా అసెస్ చేసుకుని జాగ్రత్తగా ముందే మనం సర్కులా చేసుకుంటే బెటర్. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి సర్కులా చేయటం బెటర్, సో దట్ వీ కెన్ ప్రివెంట్ ప్రీటర్మ్ డెలివరీ. అండ్ కొందరు అందరూ సర్కులాజ్కి ఒప్పుకోరు. కొందరు హై డోస్ ప్రొజెస్ట్రాన్స్ పెట్టి బెడ్ రెస్ట్ పెట్టి వాళ్ళ డైలీ యాక్టివిటీ వరకు వి విల్ రికమెండ్. బియాండ్ దట్ వీ డోంట్ రికమెండ్. ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయమంటాం, కింద కూర్చోవడం అవాయిడ్ చేయమంటాం, స్టేర్స్ ఎక్కడం అవన్నీ చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తాం, కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఎటువంటి యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ వైట్ డిశ్చార్జ్ కానీ ఏది ఉన్నా కూడా దాన్ని కొంచెం ఓవర్గా ట్రీట్ చేయడం ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఆల్సో బీపీ రెగ్యులర్గా చెక్ చేయమని చెప్తాము. మనము డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీ కనుక ఉంటే OGTT పర్ఫామ్ చేసి ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 6 months ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ చెక్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. కొందరికి ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఆర్ మిడ్ ట్రైమిస్టర్ లాస్ ఆర్ వాళ్ళకి లాస్ట్ ట్రైమిస్టర్ IUDs ఆర్ స్టిల్ బర్త్స్ అట్లా ఉన్న వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఫీటల్ డాప్లర్స్ చెప్పి మనం వీ కెన్ అసెస్ ద బ్లడ్ సప్లై టు ద బేబీ. అండ్ దానే యాంటీనేటల్ ఫీటల్ సర్వైలెన్స్ అంటాము. లేకపోతే ఫ్రీక్వెంట్గా CTGs తీసుకోవచ్చు ఆఫ్టర్ 32 weeks. ట్విన్స్, ట్రిప్లెట్స్ అట్లా ఉంటే కనుక ఫీటల్ డాప్లర్ ఈజ్ అ మస్ట్, ఎస్పెషల్లీ వెన్ దే ఆర్ షేరింగ్ ద సేమ్ ప్లెసెంటా. మోనోకొరియానిక్ ప్లెసెంటా కనుక ఉన్నప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా మనం ఫీటల్ డాప్లర్స్ చేసుకొని ఎప్పుడు కూడా ట్విన్ టు ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్స్ కానీ ట్రాప్ కానీ అట్లా అవ్వకుండా మనం జాగ్రత్తగా ప్రెగ్నెన్సీని మానిటర్ చేసుకుంటూ మనం డెలివర్ చేసుకోవాలన్నమాట. కాల వ్యవధికి నోచని ఏదైనా అకాలమే. నెలలు నిండకుండా జరిగే కాన్పు కూడా అలాంటిదే. ముందుగానే కాన్పు కావడం అన్నది ఇటు తల్లికి అటు బిడ్డకు సమస్యల బెడదను పెంచుతుంది. కాబట్టి ఇలాంటి ముందస్తు ప్రసవాల్ని నివారించడానికి ముందు నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. గర్భిణీ దశలో క్రమం తప్పకుండా పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఇన్ఫెక్షన్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లను ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. వెంటనే తగిన వైద్యం తీసుకోవాలి. గర్భాశయ ముఖద్వారం సర్విక్స్ బలహీనంగా ఉన్నప్పుడు సర్వైకల్ సర్క్లాజ్ అనే కుట్టు వేయించుకోవడం మంచిది. హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు హార్మోన్ థెరపీ తీసుకోవడం మేలు. ఇక గర్భంతో ఉన్నప్పుడు ధూమపానం, మద్యపానం వంటి వాటికి తప్పనిసరిగా దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు చాలినంత విశ్రాంతి తీసుకోవాలి.
ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు ముందస్తు ప్రసవాల్ని చాలా వరకు నివారిస్తాయి. నిద్ర చాలనప్పుడు, పని ఒత్తిడి ఎక్కువైనప్పుడు తలనొప్పిగా అనిపించడం మామూలే. ఇలాంటప్పుడు ఒక కప్పు కాఫీ లేదా టీ తాగితే వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. అయితే తలనొప్పిలోనే మైగ్రేన్ అనే మహా తలనొప్పి ఒకటి ఉంది. తలలో నరాలు చిట్లిపోతున్నాయా, తలపై ఎవరైనా సుత్తులతో బాదుతున్నారా అన్నంతగా వేధిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ అనేది మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మైగ్రేన్ బాధల్ని తట్టుకోలేక చాలామంది ఆత్మహత్య ఆలోచనలు సైతం చేస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మైగ్రేన్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వన్ సైడెడ్ హెడేక్, అంటే ఓకే యూనిలేటరల్ హెడేక్ అంటారు. సో లెఫ్ట్ సైడ్ కానీ లేకపోతే రైట్ సైడ్ కానీ వస్తుంటుంది. ఒకసారి రైట్ సైడ్ వస్తే ఒకసారి లెఫ్ట్ సైడ్ రావడం జరుగుతుంటుంది. బట్ ఈ హెడేక్ అనేది మరీ సివియర్గా వచ్చినప్పుడు ఒక సైడ్ స్టార్ట్ అయ్యేసి మొత్తము టోటల్ హెడ్ అంతా స్ప్రెడ్ కావడం జరుగుతుంటుంది. అంతేకాకుండా ఈ హెడేక్ వచ్చినప్పుడు ఇంకా వేరే లక్షణాలు కూడా ఉంటాయి యాక్చువల్లీ ఈ హెడేక్తో పాటు. ముఖ్యంగా ఏమిటంటే విజువల్ సిమ్టమ్స్, అంటే చూపులో రకరకాల తేడాలు రావడం. సో ఒకటి వచ్చి వాళ్ళకు బ్లర్రింగ్ ఆఫ్ విజన్, అంటే ముందు పక్క ఏం కనపరాకుండా పోవడం, కొద్దిసేపు ఒక ఫ్యూ మినిట్స్ వరకు ముందు పక్క ఏం కనపరాకుండా మబ్బు అయిపోతుంది. రెండోది వచ్చి జిగ్జాగ్ లైట్స్, అంటే సింటిలేటింగ్ లైట్స్ అంటారు, జిగ్జాగ్ లైట్స్ రావడము. అది కూడా ఒక 5 minutes to 10 minutes ఉండేసి మళ్ళీ స్లోగా తగ్గుతూ వస్తుంటుంది. అంతే టెలిస్కోపిక్ విజన్, అంటే ఒక చిన్న పాయింట్ మాత్రమే కనపస్తుంటుంది, ఆ చుట్టూ మొత్తం బ్లర్ అయిపోతుంది, చుట్టుపక్కల ఏం కనపడదు. సో ఆ టెలిస్కోపిక్ విజన్ అంటారు దాన్ని. సో అటువంటిది రావడం, ఈ విధంగా రకరకాల విజువల్ సిమ్టమ్స్ అనేది అదొక లక్షణం. మూడోది ఏమిటంటే ఈ హెడేక్ వచ్చినప్పుడు చాలామందికి వామిటింగ్ సెన్సేషన్ కానీ లేకపోతే వామిటింగ్ రావడం జరుగుతుంటుంది. కొందరు ఏమంటారంటే ఈ వామిటింగ్ వచ్చిన తర్వాత ఈ తలనొప్పి తగ్గిపోయిందని కూడా చెప్తుంటారు యాక్చువల్లీ. అది ఒక లక్షణం. ఇంకా ఈ హెడేక్ వచ్చినప్పుడు ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఈ సౌండ్ కానీ లైట్ కానీ వాళ్ళు తట్టుకోలేరు యాక్చువల్లీ. సో రెండోది వచ్చి లైట్ కూడా, వాళ్ళకు బ్రైట్ లైట్, ఏదన్నా ఫంక్షన్లలో ఎక్కువ లైట్స్ ఉంటాయి యాక్చువల్లీ. ఆ లైట్స్ వాళ్ళు ఆ హెడేక్ వచ్చినప్పుడు అటువంటి లైట్స్ ఉంటే వాళ్ళు ఇరిటేషన్కు గురవుతుంటారు. సో కోపం రావడం జరుగుతుంటుంది. సో ఇది ఇంకొక లక్షణం. సో ఈ హెడేక్, మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు ఫస్ట్ హెడేక్ తగ్గేదానికి కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. అవి ముఖ్యంగా 100కి 80 నుంచి 90 మందికి సింపుల్ ట్యాబ్లెట్స్తోనే తగ్గిపోతుంది. సో అది తగ్గినప్పుడు అప్పుడప్పుడు మనము ట్రిప్టాన్స్ అని వాడుతుంటాం యాక్చువల్లీ. అది చాలా తక్కువ మందికి వాడాల్సిన అవసరం ఉంటుంది. అది కూడా తగ్గిన వారికి, ఎవరికి రేర్గా రెసిస్టెంట్ మైగ్రేన్ అంటారు, కొందరికి ఒక 1% ఆఫ్ పీపుల్కు అంత సివియర్ హెడేక్ వస్తుంటుంది. వాళ్లకు ఈ బొటాక్స్ అనేది ఇంజెక్షన్ ఇస్తుంటారు. బట్ ఒక 1000 మందిలో ఒకరికి అవసరం ఉంటుంది. అది హార్ట్ ఫెయిల్యూర్ అంటే గుండె తన శక్తి సామర్థ్యాలు కోల్పోయి రక్తాన్ని సరిగ్గా పంపింగ్ చేయలేక అవస్థలు పడుతుందని అర్థం. ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గుండె పనితీరు నెమ్మదించినప్పుడు శరీర కణాలకు తగినంత ప్రాణవాయువు అందదు. ఇలాంటప్పుడు ఆయాసం అనేది అతిపెద్ద సమస్యగా మారుతుంది. చిన్న చిన్న పనులకే అలసట ముంచుకొచ్చేస్తూ ఉంటుంది. మరి ఈ ఇబ్బందుల్ని తట్టుకుంటూ జీవనయానాన్ని సాగించడం ఎలా? మనిషిని క్రమంగా జీవత్వంలా మార్చేసే దీర్ఘకాలిక జబ్బు హార్ట్ ఫెయిల్యూర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుండె మెయిన్ ఫంక్షన్ అనేది అన్ని అవయవాలకి బ్లడ్ అనేది పంపింగ్ చేయడం. ఇప్పుడు అన్ని అవయవాలకి బ్లడ్ పంపింగ్ తగ్గినప్పుడు, రక్త సరఫరా తగ్గినప్పుడు మెయిన్ మనకి ఫస్ట్ వచ్చే లక్షణం అలసటగా ఉండటం, తర్వాత ఆయాసంగా ఉండటం. ఆయాసం అనేది ఇనీషియల్గా మొదట్లో నడిచినప్పుడు అనిపించడం ఆయాసం, క్రమేపీ మనం దాన్ని నెగ్లెక్ట్ చేయటం వల్ల రాత్రిపూట ఆయాసం ఎక్కువ అవటం, దీన్ని పెరాక్సిస్మల్ నాక్టర్నల్ డిస్నియా అంటారు. తర్వాత బాడీ అంతా వాపు రావటం, ఇనీషియల్గా కాళ్ళల్లో రావటం, తర్వాత పొట్ట వాపు రావటం, తర్వాత మనకి యూరిన్ అనేది తగ్గుతుంది, క్రమేపీ పొట్ట నొప్పి రావటం, లివర్ ఎఫెక్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా క్రమేపీ దీని లక్షణాలు అన్నమాట. స్లోగా హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడు మనకి ముఖ్యమైన ఆర్గాన్స్లో బ్రెయిన్కి రక్త సరఫరా తగ్గటం ఒకటి, కిడ్నీకి రక్త సరఫరా తగ్గటం వల్ల కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మనకి గుండెలో కరెంట్ సిస్టమ్ అనేది కూడా ఉంటుంది. దీనివల్ల ఎరిథ్మియాస్ అని రావటం, సడన్గా పేషెంట్ చనిపోయే అవకాశాలు రావటం. సో ఎవరైనా హార్ట్ ఫెయిల్యూర్ అని నిర్ధారించాక నెగ్లెక్ట్ చేయకుండా ట్రీట్మెంట్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇది తగ్గటానికి మనం డయూరిటిక్స్ అనే డ్రగ్స్ ఇస్తాం. తర్వాత బీటా బ్లాకర్స్. ఇప్పుడున్న కాలంలో ది వండర్ఫుల్ డ్రగ్స్ అంటే ఆర్ని. వీటి వల్ల చాలా అధ్యయనాల్లో హార్ట్ పంపింగ్ అనేది పెరుగుతుందని నిర్ధారించాయి. దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ కూడా కంట్రోల్ అవుతున్నాయి అని తెలిసింది. ఇంకొకటి డాపాగ్లిఫోసిన్ ఆర్ SGLT2 ఇన్హిబిటర్స్. వీటి వల్ల ఏంటంటే మనకి షుగర్ కంట్రోల్లో ఉంటుంది, దీంతో పాటు మనకి హార్ట్
ఫెయిల్యూర్ వల్ల వచ్చిన సిమ్టమ్స్ తగ్గుతాయి. క్రమేపీ పంపింగ్ కూడా చాలా అధ్యయనాల్లో పంపింగ్ కూడా పెరిగిందని నిర్ధారించారు. తర్వాత మెడికల్ మేనేజ్మెంట్ తర్వాత డివైస్ థెరపీ అని ఉంటుంది. ఒకవేళ వాళ్ళకి బాగా ఎరిథ్మియాస్ వస్తున్నాయి, ఇలా ఎరిథ్మియాస్ ఎక్కువ ఉన్నప్పుడు ఐసీడీస్ అనే డివైసెస్ పెట్టుకోవచ్చు. తర్వాత సిఆర్టీ, ఇది ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్, ఇంకోటి ఎల్బీబీబీ అనే కండిషన్ ఉంటుంది. వీళ్ళల్లో హార్ట్ పంపింగ్ ఇంప్రూవ్ అయ్యి సిమ్టమ్స్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు అనేది ఉంటుంది. ఇంకా చివరి స్టేజెస్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా ఇవాళ మనలో చాలా మంది ప్రతి చిన్న అనారోగ్యానికి యాంటీబయోటిక్స్ ని వాడేస్తున్నారు. ఫలితంగా ఉన్న కొద్దిపాటి యాంటీబయోటిక్ మందులకు నిరోధకత వచ్చేసి అవి పనిచేయని పరిస్థితి ఎదురవుతోంది. ప్రపంచవ్యాప్తంగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది నేడు ఒక పెద్ద సమస్యగా మారుతోంది. దీంతో డ్రగ్ రెసిస్టెన్స్ను ఎదుర్కొనేందుకు మరింత ఖరీదైన మందుల్ని వాడాల్సి వస్తోంది. సర్జరీల సమయంలో కూడా చిక్కులు తప్పటం లేదు. ఈ నేపథ్యంలో యాంటీబయోటిక్ మందుల వాడకంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటే ఏంటి? మీరు చాలాసార్లు వింటూ ఉంటారు, చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయంటే జలుబు, దగ్గు, జ్వరం, వీటితో పాటు ఏదన్నా ఆపరేషన్ అయిన తర్వాత కానీ లేదన్నా ఏదైనా దెబ్బ తగిలిన తర్వాత కానీ ఇన్ఫెక్షన్స్ రావడం. సో ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని మనం ట్రీట్ చేయడానికి యాంటీబయోటిక్స్ అనేవి ఇస్తూ ఉంటాం. సో రకరకాల సూక్ష్మక్రిములు ఉంటాయి, అంటే బ్యాక్టీరియా, ఫంగస్ అలా. సో వీటికి ఒక్కొక్క దానికి ఒక రకమైన యాంటీబయోటిక్ ఇస్తూ ఉంటాం అనమాట. సో ఎప్పుడైతే మనం ఇచ్చే యాంటీబయోటిక్స్కి ఈ సూక్ష్మక్రిములు రెస్పాండ్ అవ్వడం ఆపేస్తాయో దాన్నే మనం యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అంటాం అనమాట. అంటే మనం రెగ్యులర్గా వాడే మందులకు ఇన్ఫెక్షన్స్ అనేది తగ్గకపోవడము, లేదంటే మామూలు ఇన్ఫెక్షన్ తగ్గడానికి చాలా రోజులు పట్టడము అన్నదే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్. ఏఎంఆర్ పరిస్థితికి ఎలాంటి కారణాలను చెప్పుకోవచ్చు? మీరు చాలాసార్లు చూసుంటారు, ముఖ్యంగా ఊర్లలో కానీ లేదంటే మెడికల్ షాప్స్లో కానీ మీరు డైరెక్ట్గా వెళ్ళి జ్వరం వచ్చిందనో లేదంటే ఇంకా జలుబు, దగ్గు ఉంది అంటే వాళ్ళు డైరెక్ట్గా యాంటీబయోటిక్స్ ఇచ్చేస్తారు, ఏంటి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే. సో అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనం యాంటీబయోటిక్స్ అవసరం లేని సిచ్యువేషన్లో కూడా యాంటీబయోటిక్స్ వాడుతున్నాం. సో దీనివల్ల ఏంటి, మన బాడీలో ఉన్న క్రిములు ఏవైతే ఉంటాయో అవి అలవాటు పడిపోతాయి ఈ యాంటీబయోటిక్స్కి. సో దానివల్ల మనం ఫ్యూచర్లో ఎప్పుడైతే నిజంగా ఇన్ఫెక్షన్ వస్తుందో అప్పుడు యాంటీబయోటిక్స్ వాడటం వల్ల ఇవి ఆల్రెడీ ఇప్పుడు రెసిస్టెన్స్ అయిపోయాయి. సో ఇప్పుడు మందుల కన్నవి అవి రెస్పాండ్ అవ్వవు. సో ఇదొక ముఖ్య కారణం మెయిన్గా మన భారతదేశంలో. సో అది కాకుండా ఇంకోటి ఏంటి అంటే కొంతమంది జ్వరం వచ్చినప్పుడు యాంటీబయోటిక్స్ ప్రిస్క్రిప్షన్తో తీసుకున్నా కూడా జ్వరం తగ్గిపోయింది లేదంటే దగ్గు తగ్గిపోయింది అని చెప్పేసి వారం రోజులు వాడాల్సిన మందుల్ని 3 రోజుల్లోనో 4 రోజుల్లోనో ఆపేస్తారు. అది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మా అమ్మగారికో లేదంటే ఇంకెవరో తెలిసిన వాళ్ళకి యాంటీబయాటిక్ వాడడం వల్ల నయమైపోయింది అని చెప్పేసి అది ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసేసుకొని వాడేయటం కానీ, లేదంటే ఇంట్లో ఎప్పుడో కొన్న యాంటీబయాటిక్ షెల్ఫ్లో దొరికినప్పుడు ఏదైనా జ్వరం వచ్చినప్పుడు అది తీసుకొని వేసుకోవడం వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలిగేవి, మన చేతుల్లో ఉన్నవి. సో అవి కాకుండా ఈ మధ్యకాలంలో వేరే కారణాలు ఎలా ఉన్నాయి అంటే పౌల్ట్రీ ఇండస్ట్రీలో, అంటే హెన్స్కి కానీ లేదంటే ఆవులకు కానీ ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదంటే వాటి ప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయడం కోసం కూడా ఈ యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు. సో అవి ఏంటి అంటే మిల్క్లో రావడం వల్ల మనం తెలియకుండా అవి తీసుకోవడం వల్ల కూడా ఇలా అవుతుంది. ఇంకా కొన్ని కారణాలు వచ్చేసి ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్. సో ప్రొడక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ వేస్ట్ ఏదైతే ఉందో అది వాటర్లో కలిసిపోతుంది. సో దాంట్లో కూడా కొన్ని యాంటీబయాటిక్ రెసిడ్యూస్ ఉండడం వల్ల అవి అలాంటి కంటామినేటెడ్ వాటర్ కనుక ఒకవేళ మనం తీసుకున్నట్లయితే సో అక్కడి నుంచి కూడా ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది వస్తుందన్నమాట. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అనేది ఎందుకు ప్రమాదకరం? మామూలుగా ఏంటంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక యాంటీబయాటిక్, ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు సపోజ్ టైఫాయిడ్ వస్తే ఒక పర్టికులర్ యాంటీబయాటిక్ వాడాలి, లేదంటే మలేరియా వస్తే ఒక రకమైనది వాడాలి అని ఆల్రెడీ ప్రోటోకాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు మెడికల్ షాప్స్ నుంచి తీసుకోవడం వల్ల కానీ లేదంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా కానీ మెడికేషన్స్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక జబ్బుకి వాడాల్సిన యాంటీబయాటిక్ కన్నా దానికన్నా స్ట్రాంగ్ యాంటీబయాటిక్ వాడతారు.
సో ఫ్యూచర్లో అలాగే యూస్ చేయడం వల్ల చాలామంది ఏమవుతుందంటే ఈ నార్మల్ యాంటీబయాటిక్స్ కన్నది రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏంటి అంటే చిన్న ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి కూడా కొత్త యాంటీబయాటిక్స్ లేదంటే చాలా కాస్ట్లీ యాంటీబయాటిక్స్ యూస్ చేయాల్సిన అవసరం వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే నార్మల్ యాంటీబయాటిక్స్కి రెస్పాండ్ రాకపోవడం వల్ల మనం కాస్ట్లీయర్ యాంటీబయాటిక్స్ వాడాల్సి వస్తుంది. సో వీటి వల్ల ఏంటి అంటే ప్రతి పేషెంట్కి కాస్ట్ పర్ ట్రీట్మెంట్ అంటే ఒక జ్వరం వచ్చినా ఏదన్నా వచ్చినా ముందు పడే ట్రీట్మెంట్ కాస్ట్ కన్నా ఇప్పుడు ట్రీట్మెంట్ అనేది డే బై డే ఇంక్రీజ్ అవుతుంది. సూపర్ బగ్స్ అంటే ఏంటి, వాటిని ఎలా ఎదుర్కోవాలి? ఈ సూపర్ బగ్స్ అంటే ఏంటి అంటే హాస్పిటల్స్లో మనకు మెడికల్ సెక్టర్లో ఉన్న యాంటీబయాటిక్స్కి యాంటీఫంగల్స్కి ఏవైతే రెసిస్టెంట్ అయిపోయి మనం ట్రీట్మెంట్ ఇచ్చినా అవి రెస్పాండ్ అవ్వకుండా అయిపోతాయో అవే సూపర్ బగ్స్ అంటారనమాట. సో ఈ సూపర్ బగ్స్ అన్నవి మనకు కొంచెం ఇమ్యూనిటీ తగ్గినా లేదంటే మనం ఏదన్నా ఆపరేషన్ తర్వాత మనకు ఎప్పుడైతే ఇమ్యూనిటీ లో ఉంటుందో అప్పుడు మన బాడీని అఫెక్ట్ చేసే ఛాన్సెస్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ని నివారించటం ఎలా? యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ అన్నది ఒక సైలెంట్ పాండమిక్ అనమాట. అంటే మీకు తెలియకుండానే మీకు పెరిగే ప్రమాదం ఇది. సో దీనికి మనం అందరం బాధ్యతగా వహించడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వారోత్సవాలు ఉన్నాయి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఈరోజు యాక్ట్ టుడే అండ్ సెక్యూర్ ద ఫ్యూచర్ అని చెప్పారు. సో దీనికి మనం చేయాల్సినది ఏంటి యాజ్ ఇండివిజువల్స్ అంటే సో ఫస్ట్ థింగ్ యాంటీబయాటిక్ అన్నది ఓన్లీ ప్రిస్క్రిప్షన్తోనే తీసుకోవాలి. మెడికల్ షాప్స్కి వెళ్ళి తీసుకోవడం కానీ లేదంటే ఇంట్లో ఎవరన్నా వాడారని మనం కూడా అలాంటి యాంటీబయాటిక్ వాడడం అన్నది అసలు చేయకూడదు. ఇంకోటి ఏంటంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన డోస్ ఏదైతే ఉందో ఆ డోస్ కంపల్సరీ ఫాలో అవ్వాలి అండ్ ఎన్ని రోజులు చెప్పారో అన్ని రోజులు వాడాలి. మధ్యలో ఆపేయడం కానీ లేదంటే మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ వేసుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు అనమాట. సో ఇప్పుడు మనం జనరల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు మనకు వాళ్ళు ఒక టాబ్లెట్ షీట్ ఇస్తారు. సో ఈ టాబ్లెట్ షీట్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దానిపైన ఒక రెడ్ కలర్ లైన్ ఉంటుంది. సో ఇదేంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యాండేటరీగా చేసిన ఒక రెడ్ లైన్ అనమాట. ఇవన్నీ ఏంటి అంటే ఏవైతే రెడ్ లైన్ ఉన్నాయో అవి కేవలం ప్రిస్క్రిప్షన్ అంటే ఒక డాక్టర్ని కన్సల్ట్ అయ్యి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వాడాల్సిన మెడికేషన్. సో మనం ఇంతసేపు మాట్లాడుతున్న యాంటీబయాటిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ రెడ్ లైన్ మెడికేషన్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా టాబ్లెట్ ఇస్తే దానిపైన ఈ రెడ్ లైన్ ఉందో లేదో ఖచ్చితంగా చూసుకోవాలి. అండ్ ఈ రెడ్ లైన్ ఉన్నట్టయితే ఆ టాబ్లెట్ ఏదైతే ఉందో అది కేవలం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకున్న ప్రాబ్లంకి అది అవసరం ఉంది అంటేనే అప్పుడు స్టార్ట్ చేయాలి. యాంటీబయోటిక్ మందుల వాడకంలో మనకు విచక్షణ అవసరం. డాక్టర్ సలహా లేకుండా వాటిని ఎడాపెడా వాడకూడదు. ఇవాళ చాలా రకాల జబ్బులకు టీకాలు అందుబాటులో ఉన్నాయి. ఈ టీకాలని తీసుకుంటే యాంటీబయోటిక్ మందుల వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. చలికాలంలో ఆహారంలో వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోండి. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. వెల్లుల్లి రెబ్బల్ని మెత్తగా చేసి వాటికి కొద్దిగా ఉప్పు, కారం తగిలించి వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే రుచికరంగా ఉండటమే కాదు వేధించే గొంతు ఇన్ఫెక్షన్లు ఇట్టే తగ్గుముఖం పడతాయి.